ఈ పూట చలిన మాట ఇక ఫ్రెండ్స్ ఇక్కడ మేము విల్లా తీసుకున్నాం కదా, ఇదంతా వ్యూ చాలా బాగుంది. పైకి వచ్చి అందుకోసం మా హౌస్ లాగా ఉంది. ఇక్కడైతే హౌసెస్ చాలా బాగున్నాయి, చూడండి ఒకసారి. అంటే ఓల్డ్ టైప్ హౌసెస్ వెంకటేశ్వర టైప్లో కట్టేసుకున్నారు, కానీ అది మోడల్గా కట్టారు. మా వారు పెట్టించి ఆయిల్ ట్రై చేయండి. అన్నీ ఒక చోటే. ఓ కేకడే నత్తలా పొట్టలో లాక్కో. నార్త్ గోవాకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. డాల్ఫిన్స్ అవన్నీ, స్టీమర్. అందరు వచ్చారా? హాయ్ చెప్పేసేయండి. ఇదంతా ఫోర్ట్ గోవాలో. ఇక్కడికైతే వచ్చా. టికెట్స్ తీసుకోవడానికి ఇంకా జెంట్స్ రాలేదు, మేము ముందు వచ్చేసాం. Pointer. That's right. That's right. ఇదేంటి లైట్ హౌసా? లైట్ హౌస్. డెవలప్మెంట్ వర్క్. అగౌడా ఫోర్ట్ గోవా. దిస్ ఈస్ ఫోర్ట్. అదిగో అచ్చుబిట్టు. అదిగో ఒక టైంలో ఇది లైట్ హౌస్ ప్లస్ జైలు. వీళ్ళు ఉంటారు కదా, ఖైదీలు ఉంటారు కదా, ఆ ఖైదీలందరూ ఈ జైల్లో పెట్టేవాడు అనమాట. ఒకప్పుడు ఫస్ట్ బ్యాగ్ అంటే ఒక 100 years ago అప్పుడు, అంతకుముందు పాతకాలంలో అలాగే జైలు పెట్టేవాడు. ఇప్పుడు ఏమైందండి, ఇది టూరిజం స్పాట్ అయింది అన్నమాట. ఓకే, దానికి సంబంధించిన ఇక్కడ పెట్టారు. ఇది కొత్తగా వేసింది. ఇక్కడేమో హిందీలో రాసి చూడు, ఇది ఇంగ్లీష్లో. ద ఫోర్ట్ అగోడా బిల్ట్ ఇన్ 1612లో, అంటే ఇప్పటికి 400 years అయింది. ఇంకో క్యాంపస్ లోవర్ ఫోర్ట్ విత్ బేషన్ ఆల్ రౌండ్ అండ్ అప్పర్ ఫోర్ట్. దీనికి సంబంధించినన్ని అక్కడ కట్టారు, ఆ పైన కూడా కట్టారంట. ఓకే పదండి. పద. పిల్లలకి అసలు ఓపిక ఉండదు,
2 days అయిందో లేదో ఇంకా ఇల్లు గుర్తుకు వచ్చేసింది వాళ్ళు. కూర్చుని పోతుంటే ఇంకేంటి వాళ్ళే తిరగపోతే మేము తిరుగుతావా? ఎండ ఉండకూడదు, వాన ఉండకూడదు మా పిల్లలు. ఇంకా లైట్ హౌస్ చూసేసి ఇంకా మేమైతే ఇక్కడ గార్డెన్ దగ్గరికి అయితే వచ్చేసాం. మేము బ్యాక్ రీల్స్ అవి తీసుకుంటూ ఉండిపోయాం అనమాట. మమ్మీ వాళ్ళు వీళ్ళంతా ముందే వచ్చేసారు, మా కోసం ఇక్కడైతే వెయిటింగ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ డాల్ఫిన్ బీచ్కి అయితే వచ్చేసాం. దీన్నే కోకో బీచ్ అని కూడా అంటారు. ఇక్కడ ఈ బీచ్ నుంచి మనకి ఇక్కడ చిన్న చిన్న బోట్స్ ఉంటాయి. ఆ బోట్లో మనకి లోపల దాకా తీసుకెళ్తారు. ఒక 1.5-2 kilometers దాకా తీసుకెళ్తారు. అక్కడ డాల్ఫిన్స్ కనబడతాయంట. పిల్లలకు చూపిద్దాం, వాళ్ళు కూడా సరదా పడుతున్నారని చెప్పి వచ్చాం ఇక్కడికి. వరదలు కొట్టుకొచ్చినట్టుందా? అప్పుడే వచ్చిందా? ఇంకా ఇది తక్కువ అనుకుంటా, నడుము దాకా వచ్చింది. ఇంకొద్దిగా లోనికి వెళ్తే అంతే వస్తుంది. బా ఇదే మన బోటు. అటే అటు అటు అమ్మయ్య ఎట్టగానే ఎక్కావు. అంతే, మామగారు కూడా ఎక్కేశారు. బాబా ఇదిగో ఈమె ఎక్కాలంటే కొంచెం కష్టపడుతుంది. అమ్మ ఎక్కేసింది దేవి కూడా. లైఫ్ జాకెట్ వేసుకోండి. వేస్తున్నారా మీరు? ఇక్కడ ఉంది లైఫ్ జాకెట్. పెద్దవి ఉన్నాయి చూడండి. ఓయ్ కౌబాయ్ ఏంటి 2 hats పెట్టుకొని? గైడా ఏరోప్లేన్ లో చెప్పినట్టు ఇలాగా తర్వాత ఇది క్లిప్ పెట్టుకోండి. ఇంగ్లీష్ లో చెప్పాలి కదా, తెలుగులో చెప్తే అలాగా. లైఫ్ 2% 2 లైఫ్ జాకెట్. మీరు గైడ్ చెప్పిన వాళ్ళకే రావట్లేదు, మీకు మేమే పెట్టుకుంటాం. గైడే కరెక్ట్ గా లేకపోతే ఎలాగా? గైడే కరెక్ట్ చెప్పకపోతే మాకేం తెలిసింది? అప్పుడప్పుడు మీరు వచ్చిన వాళ్ళకి చెప్తా ఉంటాం గైడెన్స్.
దయచేయండి ఇగో జాకెట్లు వేసుకోండి. వీళ్ళంతా ఇలా నవ్వుతా వెళ్ళారు, మధ్యలోకి వెళ్ళగానే బొక్క పడింది. అప్పుడు లైవ్ అలాంటి మాటలు చెప్పాలి. లైఫ్ జాకెట్ అందుకనే రా ఇట్రా ముందుకు రా మా అమ్మా. ఈ లొకేషన్ వచ్చేసి చాలా మూవీస్లో మీరు చూసే ఉంటారు, కావాలంటే గమనించండి. చాలా సాంగ్స్లో కూడా చూసుంటాను, నాకు ఐడియా లేదు. ఇది వచ్చేసి జైల్స్ అన్నమాట. ఇవన్నీ మేము లైట్ హౌస్ వెళ్ళాం కదా, పైనుంచి వ్యూ ఇదంతా కనబడుతుంది. ఇక్కడ నుంచి సముద్రం నుంచి ఇదంతా వ్యూ అన్నమాట. ఇంకా మేము డాల్ఫిన్స్ ప్లేస్కి అయితే వచ్చేసాం, కానీ మాకైతే డాల్ఫిన్స్ కనబడింది. కానీ ఈ వీడియోని క్యాచ్ చేయాలని ఎంతో ట్రై చేశాను, కానీ ఆ డాల్ఫిన్స్ అయితే ఈ మా వీడియోలో అయితే పడలేదు. మాకే అసలు కనిపించినట్టు మేము కావాలని అది పెట్టరు కదా అక్కడ డాల్ఫిన్స్ది. అది మా లక్ అనమాట. ఒకేసారి అలా వచ్చేసి అలా వెళ్ళిపోతున్నాయి. అలాగా చూసాం ఇటు సైడ్ అటు సైడ్ అనమాట. ఆ వ్యూ అనమాట ఈ డాల్ఫిన్స్ వ్యూ. చాలా హ్యాపీగా అనిపించింది. చాలామంది చాలా ట్రై ఇంకోసారి కనబడితే బాగుండు అనిపించింది, కానీ ఇంకా వాళ్ళు బయటికి రాలేదు. మమ్మల్ని చూసి భయపడి ఉంటాయి. సముద్రంలో బాతులు చాలా అందంగా ఉన్నాయి కదా, మేమైతే డాల్ఫిన్ ఫుల్గా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇది పైన ఇది ఉంది కదా, ఇది ఇక్కడ మనకి అక్కడ ఉంది చూసావా, మన డూప్లెక్స్ మెట్ల దగ్గర అక్కడ పెట్టేస్తే బాగుంటాయి కదా. ఫ్లవర్ వాజులు తీసేయాలి, అటు ఒకటి ఇటు ఫ్లవర్ వాజ్ పెట్టినా పెద్దది అక్కడ ఉందిగా ఇంట్లో. అంటే అది పాతది అయిపోయింది, ఇది కూడా మూలు పెట్టి మంచిది. ఇది తీసుకుందాం, అది పెద్దది మా ఇంట్లో పెట్టేవాడు పెద్దది. ఇది తీసుకుందాం పెద్దది. ఫ్రెండ్స్ బీచెస్ మొత్తం గ్రౌండ్ అయితే వచ్చేసాం. తర్వాత పిల్లలు సరదా పడతారని చెప్పి స్నో వరల్డ్కి అయితే వచ్చేసాం గోవా దగ్గర. అందరూ డ్రెస్సెస్ కోట్ చూసారా, వారు కౌ బాయ్ చూసారా. బీచెస్ అన్ని తిరిగేసాం. టైం పాస్ పిల్లలకి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఇక్కడ స్నో పార్క్ అయితే వచ్చేసాం. గోవాలో అయితే ఫస్ట్ టైం నేను వచ్చాను. ఇది అయితే ఇది ఫస్ట్ టైం రావడం, అయితే స్నో వరల్డ్ మాత్రమే ఫస్ట్ టైం. చూద్దాం ఎలా ఉందో, ఎంజాయ్ చేద్దాం. ఓకే కాదండి, షూ కూడా చూసాయి. ఇది కోట్, ఇది ట్యాగ్, క్యాప్. లోపలికి వచ్చేసాం. नीचे थकल लाता करते नीचे थकल लाता करते नहीं लेदा ఏదైనా థ్రిల్గా ఉండాలని ఆలోచిస్తున్నారు. దీక్ష
కూర్చోండి. కింద నుంచి వెళ్తాను. పెద్దవాళ్ళు కూడా కూర్చోవచ్చు. రాయిలా శ్రావణిలోగా శ్రావణి వెళ్ళు మైతా వెళ్ళు. కులు పడాలి జమ్మూ కాశ్మీర్లో ఉన్నట్టుంది ఇక్కడ. ఎంజాయ్ చేసేసి వచ్చేసాను. సెకండ్ గోవాలో కులు మనాలి చాలా కూల్గా ఉంది. లోపలికి వెళ్తే ఇంకా మార్నింగ్ మేము టిఫిన్ చేసిందే అనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేయలేదు, అవి ఇవి చిరుతిండ్లేదో తిన్నాం. అలాగా ఇంకా అన్నీ అలా తిరుక్కుంటూ వస్తున్నా. ఇంకా లంచ్ దగ్గర కూర్చుంటే 1 గంట 2 గంటలు అలాగే సరిపోయింది. ఇంకా మిస్ అయిపోతాను, చూడడానికి ఏం ఉండవు అని చెప్పి ఇంకా నైట్ ఒకేసారి అయితే ఇంకా రెస్టారెంట్స్కి అయితే వెతుకుతున్నాం అనమాట. ఏ రెస్టారెంట్ బాగుంటుందా అని. ఇంకా మేమేమో ఒక ప్లేస్లో అయితే కూర్చున్నాం. వీళ్ళు ఇంకో రెస్టారెంట్కి వెళ్ళి చూసి వస్తాం, అక్కడ ఫిషెస్ అవన్నీ ఏం బాగలేదంటే ఇంకా ఇక్కడైతే వీళ్ళు రెస్టారెంట్కి అయితే వచ్చారనమాట. మేము అక్కడ కూర్చున్నాం. ఇక్కడైతే ఏదో లైవ్ మ్యూజిక్ అయితే సాంగ్స్ అవన్నీ అయితే పాడుతున్నారనమాట. ఇంకా రెస్టారెంట్ అన్నీ చూసి వచ్చారు. ఇంతలో బీచ్ దగ్గర కూర్చొని తిందాం, ఇప్పుడు రెస్టారెంట్లో తింటాం కదా అని చెప్పి ఇక్కడ బీచ్ దగ్గర అయితే సెట్ చేసాం అనమాట డిన్నర్ చేయడానికి. ఏడిపిస్తాడు బాగా. ఫస్ట్ తీసుకోవాలి, ఎలా తీసుకుంటావు అలాగ అనమాక అలా అనమాక అదే చూసి నాగు లేలో ఫస్ట్ టైం తీసుకో తీసుకో. ఐస్ క్రీమ్ అన్నావుగా. అయ్యా ఎక్కువ తినకూడదు, జలుబు వచ్చింది. कितना आइसक्रीम हाँ क्या करती है आइसक्रीम
कौन सा लेना है ये? आयुष हो? ఓకే थैंक यू बाय बाय नहीं निकाल नल्ला What is your name? वन बाइट करना है इसको आगे आओ बाइट करो ఇక్కడ ఏదో రిసార్ట్ ఉందంటే ఇక్కడికైతే వచ్చాం అనమాట. చాలా బాగుంది ఈ రిసార్ట్ అయితే. స్విమ్మింగ్ పూల్ అయితే చాలా బాగుందని చెప్పి ఇక్కడ కొంచెం స్పెండ్ చేద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. ఫ్రెండ్స్, గోవాలో ఫుడ్ రేట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా రేట్స్ ఇక్కడ కంటే అక్కడ డబుల్గా ఉంటాయి అన్నమాట.